పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషరాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలానే రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి పరిహారాలు చేసుకుంటే ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ప్రతికూలతలు తొలగిపోతాయి అనే విషయాలు తెలుసుకుందాం. ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది. బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ఈ డిసెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో మారుతున్నటువంటి గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే, డిసెంబర్ 5వ తేదీ వరకు గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్ 5వ తేదీ రాత్రికి అంటే 6వ తేదీ నుంచి మిథున రాశిలోకి వస్తాడు. అలానే ప్రధానంగా తీసుకుంటే రవి కుజగ్రహాలు రెండూ కూడా మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. అంటే ప్రధానమైనటువంటి గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈ 10 రోజుల కాలంలో గణనీయమైనటువంటి శక్తితో కూడినటువంటి మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా డిసెంబర్ 5వ తేదీ వరకు గురుడు కర్కాటకంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో చాలా భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అలానే 6వ తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలు కూడా చాలా వేగవంతంగా మారుతూ ఉంటాయి. వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం కానీ నూతన వ్యాపార ప్రారంభాలకు అనేది అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అలానే తృతీయ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు కమ్యూనికేషన్ కానీ ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ శుభ సూచనలు అందుతూ ఉంటాయి. అలానే చెప్పాలంటే నాయకత్వంలో ఉన్నటువంటి వారికి, పాలిటిక్స్లో ఉన్నటువంటి వారు కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మీ జన్మరాశికి 5వ స్థానంలో కేతువు, అలానే 11వ స్థానంలో రాహు యొక్క సంచారం అనేటటువంటిది కూడా వీరికి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుందని చెప్పాలి. కానీ రవి కుజ శుక్రగ్రహాలు ఈ 2 గ్రహాలు, ఈ 3 గ్రహాలు కూడా మీ జన్మరాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిని పెంచుతుంది. ఆలోచనలు కూడా స్థిరంగా లేకుండా ఉండేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే 7వ తేదీ రాత్రి వరకు బుధుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో ఉండి 8వ తేదీ నుంచి అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు. కాబట్టి అష్టమ స్థానంలో ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కానీ చర్చలు కానీ సఫలం కావు. అంటే దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే కుజుడు 7వ తేదీ వరకు మీ జన్మరాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. 8వ తేదీ నుంచి 9వ స్థానంలోకి సంచరిస్తున్నటువంటి కారణం చేత 8వ తేదీ నుంచి మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి శక్తి పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, దూకుడు మనస్తత్వం కూడా పెరుగుతుంది. అనేక రకాలైనటువంటి కొత్త లక్ష్యాల వైపుగా అడుగులు వేసేటటువంటి విధంగా కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుందని చెప్పాలి. శని మీ జన్మరాశికి మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశి అంటే 12వ స్థానం అవుతుంది. ఏలినాటి శని కూడా ప్రారంభమైంది. ఈ ఏలినాటి శని కూడా ప్రారంభమైనటువంటి కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా ప్రతికూలమైనటువంటి సమస్యలు జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారిని కనుక మనము డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, డిసెంబర్ 1వ తేదీ రాత్రి నుంచి 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 11:12 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఇది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గొప్ప అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. కారణం ఏంటంటే ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది. చంద్రుడు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి మానసికమైనటువంటి అశాంతి పెరగటం కానీ, ఆలోచనల్లో దోబూచులాటలు కానీ, లేదా గత విషయాల మీద మనసు ఎక్కువగా ఉండటం, అంటే గతంలో జరిగిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా తలుచుకోవటం కానీ సంభవిస్తూ ఉంటుంది. అంతర్గతమైనటువంటి భావోద్వేగాల యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది అని చెప్పాలి. ఇక 1వ తేదీ రాత్రి 11:15 నుంచి 3వ తేదీ రాత్రి 11:12 వరకు ఉండేటటువంటి సమయంలో ఎప్పుడైతే చంద్రుడు మీ జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి
రోజులని చెప్పాలి. అలానే చేసేటటువంటి పనులలో కూడా వేగం పెరుగుతూ ఉంటుంది. కొంత ఆవేశం కూడా కంట్రోల్లో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే ఆవేశంతో కాకుండా ఆలోచనతో, ప్రశాంతమైనటువంటి ఆలోచనతో కనుక పనులు చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 3వ తేదీ రాత్రి నుంచి 5వ తేదీ రాత్రి 10:18 వరకు ఇక్కడ మీకు ఇది అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి కాలం అని చెప్పాలి. ఆర్థికపరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. వస్తు సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబంలో శాంతి సౌకర్యాలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. అయితే పనులు నిదానంగా వెళ్తున్నప్పటికీ, వేగవంతంగా వెళ్తున్నప్పటికీ, నిదానంగా వెళ్తున్నప్పటికీ చేసేటటువంటి పనుల్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే చాలా నిర్దిష్టమైనటువంటి భావాలతోటి జెన్యూన్గా, నిజాయితీగా చేసేటటువంటి పనుల వల్ల మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. 5వ తేదీ రాత్రి 10:18 నుంచి 7వ తేదీ రాత్రి 10:42 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు పబ్లిక్ రిలేషన్స్ని చాలా బ్రహ్మాండంగా మారుస్తుందని చెప్పాలి. పబ్లిక్ రిలేషన్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవటం మీద బాగా ఆసక్తి కూడా పెరుగుతుంది అని చెప్పాలి. అలానే స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి, చక్కగా తోబుట్టువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే మీ కమ్యూనికేషన్ మీకు చాలా గొప్ప లాభాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. 7వ తేదీ రాత్రి 10:42 నుంచి 9వ తేదీ రాత్రి 9:24 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు భావోద్వేగంతో కూడినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాల నుంచి కొంత విముక్తి లభిస్తుంది అని చెప్పాలి. అన్నీ కూడా ఆశాజనకంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీ మనస్తత్వం చాలా సున్నితంగా మారుతుందని చెప్పాలి. ఇవి ప్రధానమైనటువంటి విషయాలు. ఇక ఆర్థిక పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. 9వ తేదీ రాత్రి 2:24 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. చేసేటటువంటి పనుల్లో క్రియేటివిటీ బాగా పెరుగుతూ ఉంటుంది. అవతలి ఎదుటి వారి నుంచి ప్రశంసల వర్షం కూడా కురుస్తుందని చెప్పాలి. అలానే ప్రేమ విషయాలలో బ్రహ్మాండమైనటువంటి సాన్నిహిత్యం కూడా ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏమిటంటే, అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అలానే చంద్రగ్రహ శాంతి కోసము పాలు బియ్యం దానంగా ఇవ్వటం వలన చంద్రుడు ప్రతికూలమైన స్థానాలలో ఉన్నప్పుడు కలిగేటటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే చంద్రదోష నివారణ కోసం సోమవారం రోజున శివారాధన చేయటం అనేటటువంటిది కూడా చాలా మంచిది. ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏముంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పాటించడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. కాబట్టి ఉద్యోగం చేసేటటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.